మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఈరోజు 107వ కీర్తన మొదటి 2 వచనాలు మీకోసం చదువుతున్నాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ప్రియులారా, గమనించాలి, దేవుని సన్నిధిలో ఆయన యందు విశ్వాసులముగా ఆయన నుంచి మనం పొందుకున్న మేళ్ళు ఎన్నో. మనం అడిగి పొందుకున్నవి కొన్ని అయితే, మనం అడగకనే పొందుకున్న మేళ్ళు ఎన్నో. మన జీవితాల్లో ఆయన చేసిన కార్యాలు లెక్కకు మించినవి, లెక్క పెట్టలేం మనం. అలాంటి ఊహించని కార్యాలు, గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఎన్నెన్నో ప్రభువు చేశాడు. అలాంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండునని, ఆయన దగ్గర నుంచి మేలు పొందిన వారు పలుకుదురుగాక అన్నాడు. చాలాసార్లు దేవుడు గొప్పవాడు, నా జీవితంలో కార్యం చేస్తాడు అనే ఆలోచన కలిగి ఉంటాం. నా దేవుడు గొప్పవాడు, నా జీవితంలో, నా కుటుంబంలో గొప్ప కార్యములు చేయగలిగిన వాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉంటాం. అయితే ఒక మాట గమనించాలి, మనం ఆలోచన కలిగి ఉండడం మంచిదే, అలాంటి విశ్వాసం కలిగి ఉండడం మంచిదే. కానీ ఆలోచన కలిగి ఉండడం, విశ్వాసం కలిగి ఉండడంతో పాటు ఆ మాట పలుకుదురుగాక అన్న మాటను గమనించాలి. మనం పలకాలి, మనం మాట్లాడాలి, మనం చెప్పాలి. మొట్టమొదటిగా ఎవరికి చెప్పాలి అంటే, నాకు నేను చెప్పుకోవాలి. మొట్టమొదటిగా యెహోవా కృప నిత్యముండును, యెహోవా కృప నిత్యముండును, యెహోవా కృప నిత్యముండును అని నాకు నేను చెప్పుకోవాలి. అలా చెప్పుకోవడం ద్వారా, అలాగూ నాకు నేను పలకడం ద్వారా విశ్వాసంలో ఇంకా బలపడుతూ ఉంటాను, విశ్వాసంలో ఇంకా ఎదుగుతూ ఉంటాను, విశ్వాసంలో ఇంకా గొప్ప కార్యాలు నేను చేయగలుగుతాను, విశ్వాసముతో ఇంకా గొప్ప అనుభవాలు దేవుని నుంచి నేను పొందుకోగలుగుతాను. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ప్రియులారా, గమనించాలి, గొప్ప ఆలోచన కలిగి ఉండడం మంచిదే, గొప్ప విశ్వాసం కలిగి ఉండడం మంచిదే. కానీ గొప్ప పలుకు మన నోటి నుంచి బయలు వెళ్ళాలి. నాకు నేను చెప్పుకోవాలి, నేను ఇతరులకు కూడా చెప్పగలగాలి. ముఖ్యంగా మొట్టమొదటిగా నాకు నేను చెప్పుకోవాలి. అలాగే ఇతరుల విశ్వాసం బలపడగలిగేటట్లుగా ఇతరులకు కూడా చెప్పగలగాలి. నీ జీవితంలో దేవుడు ఏ కార్యం చేశాడో ఆ కార్యాన్ని గురించి సాక్ష్యం చెప్పాలి. నీకు తెలిసిన వారికి వ్యక్తిగతంగా చెప్పొచ్చు, సభాముఖంగా చెప్పొచ్చు, చిన్న కూడికల్లో చెప్పొచ్చు. దాని ద్వారా ఎవరి జీవితాలు ఎలా ప్రోత్సహించబడతాయో నీవు ఊహించలేవు. ఆ మాట వారు పలుకుదురుగాక. ప్రియులారా, విశ్వాస సహితమైన మాటలు మనం పలికినప్పుడు ఆ మాటల్లో జీవం ఉంటుంది. మనం వెళ్ళబోయే వాగ్దాన దేశం ఎలా ఉంటుందో చూసి రమ్మని మోషే 12 మందిని, చాలా ప్రధానమైన వారిని ఎంచి పంపించాడు. ఆ 12 మందిలో 10 మంది ఆ దేశాన్ని మనం చేరలేము, మన శక్తి సరిపోదు అన్నారు. కేవలం 2, కాలేబు, యెహోషువ, వాళ్ళిద్దరు మాత్రమే తప్పక మనం ఆ దేశం పట్టుకోగలుగుతాం, దేవుడు తప్పక ఆ దేశాన్ని మనకు అప్పగిస్తాడు అని విశ్వాస సహితమైన మాటలు పలికారు. వాక్యంలో మనం గమనించినట్లయితే విశ్వాస పలుకులు పలికిన కాలేబు, యెహోషువలు మాత్రమే ఆ దేశంలోనికి ప్రవేశించారు. అవిశ్వాసపు మాటలు పలికిన 10 మంది ఆ దేశాన్ని కనీసం చూడలేకపోయారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని నుంచి గొప్ప కార్యాలు అనుభవిస్తూ మనం దేవుని గురించి విశ్వాసపు పలుకులు పలకాలి. ఆ విశ్వాస పలుకులు పలికినప్పుడు
ఆ విశ్వాస పలుకుల ద్వారా ఇతరులు ఆశీర్వదించబడతారు, మనం ఆశీర్వదించబడతాం. అలాగే ఎంతోమంది విశ్వాసపు మాటలు పలికి ఆశీర్వదించబడిన వారు దేవుని వాక్యంలో ఉన్నారు. అలాంటి వారు ఎంతోమంది మనకు తారసపడతారు. దేవుని వాక్యంలోనే కాదు, మన అనుదిన జీవితంలో కూడా విశ్వాసపు మాటలు పలికేవారు ఎంతోమంది ఉన్నారు. ఆ మాటల్లో జీవం ఉంటుంది, ఆ మాటల్లో ప్రోత్సాహం ఉంటుంది, ఆ మాటల్లో పురికొల్పు ఉంటుంది. ఆ మాటలు విన్నప్పుడు చెప్పిన వ్యక్తి మాత్రమే కాదు, విన్న వ్యక్తి కూడా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. అందుకనే యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక అంటాడు. గొప్ప ఆలోచనలో ఉండడం మంచిది, గొప్ప విశ్వాసం ఉండడం మంచిది, కానీ ఆ విశ్వాస పలుకు నీవు పలుకుతున్నావా? ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా, ప్రభువా ఆ విశ్వాసపు మాటలు నేను పలుకుతాను ప్రభువా, నాకు నేను అలాంటి విశ్వాసపు మాటలు పలుకుతాను ప్రభువా. అలాగే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా ఆ విశ్వాస మాటలు నేను మాట్లాడతాను ప్రభువా అని నిర్ణయం చేసుకుందాం. అలాంటి నిర్ణయం చేసుకుంటే నీవు ఆశీర్వదించబడతావు, నీవు ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉంటావు. నీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడతారు. ఇతరులు నీ ద్వారా ఆశీర్వదించబడినప్పుడు దేవుడు ఇంకా ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగా అన్నట్లుగా నీ జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో, నీ జీవితంలో ఎలాంటి మేలులు చేశాడో, నీ కుటుంబంలో ఎలాంటి కార్యాలు మేలులు చేశాడో మాట్లాడు. యెహోవా కృప నిత్యముండును, యెహోవా కృప నిత్యముండునని నీకు నీవు చెప్పుకోవాలి, ఇతరులకు తెలియచేయాలి. అలా చేసి ఆశీర్వదించబడి నీవు బలపడాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేసి నిన్ను ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరణంగా నిన్ను చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈరోజు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగా అన్నట్లుగా నిజమే ప్రభువా, మా జీవితాల్లో నీవు చేసిన కార్యాలు ప్రభు మేము జ్ఞాపకం చేసుకుని నీ దేవుని కృప నిత్యము ఉండును అని మాకు మేము చెప్పుకోగలిగేటట్లు, ఇతరులకు తెలపగలిగేటట్లు నీ కృప మాకు దయచేసి అట్టి ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ మాటలు విన్నవారు ఎలాంటి అవసరతల్లో ఉన్న ప్రతి అవసరత తీర్చండి, ప్రతి సమస్య నుంచి వారికి విడుదల దయచేయండి. అలాగే ప్రభువా, నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేసి ఆశీర్వదించమని, వారి ప్రయత్నాల్లో సఫలత, వారి ఆలోచనలో సఫలత దయచేయమని ప్రార్థన చేస్తూ మీ ఆశీర్వాదం వారిపై మెండుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలా చేసినప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడతారు, తద్వారా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.